కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ మంచి తనమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా పట్ల మీరెంతో కనికరాన్ని చూపెట్టి రోజు మీ సత్యవాక్యము చేత మమ్మను స్థిరపరిచి బలపరుస్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఆదరించి బలపరుస్తూ ఉన్నారు. తండ్రి, మీ వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది. తండ్రి, మీరు కనికరాన్ని చూపెట్టండి. మీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని ప్రతిరోజు కూడా నీ వాక్యము చేత సరిచేసి మమ్మల్ని శుద్ధుల్నిగా చేయండి. మీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి స్వామి. మీరే మహిమ పొందుకొనమని సమస్త ఘనత మహిమలు ప్రభువా మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ఇంకనూ మిమ్మల్ని ఎరగని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. మిమ్మల్ని తెలియనటువంటి వారు కూడా ఎంతోమందికి ఉన్నారు. వారందరి పట్ల మీరే కృప చూపెట్టి కార్యము చేయండి. మీ నామము మహిమపరచబడని, మీ నామము ఘనపరచబడని మా అందరి కొరకు రానయ్యున్న యేసయ్య పుణ్య పాదాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 5వ తారీఖు 2025 శుక్రవారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనములో ఉన్న మాటలే. మా మనోనేత్రములకు వెలిగిచ్చి అని ఎజ్రా గారు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డల మనోనేత్రాలకు వెలుగు రావాలి. మనోనేత్రములు మూయబడినంత వరకు సౌలు యేసు ప్రభుల వారు దేవుడు కాదని, సౌలు ధర్మశాస్త్రమే ప్రాముఖ్యమని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దమస్కు ముఖద్వారం దగ్గర దేవుని దర్శనం కలిగిన తరువాత అతడు దమస్కులోకి వెళ్ళి తిననీదే అనబడిన వీధిలో ఒక ఇంట 3 రోజులు ఉపవాసముండి ప్రార్థిస్తున్నప్పుడు అననీయ అన్న ప్రవక్త దేవుని చేత ప్రేరేపించబడి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులలో నుండి పొరల వంటివి రాలగా అని అప్పుడు ఆయన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలన్నీ కూడా యేసు ప్రభుల వారు గురించే అని, యేసే నిజమైన దేవుడని ఆయన బోధిస్తూ వచ్చాడు. మనోనేత్రములు వెలిగించబడాలి. ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క మనోనేత్రము వెలిగించబడితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, వాక్యంలో చెప్పబడిన రీతిగా విశ్వాసి నేత్రములు వెలిగించబడిన తరువాత ఈ రీతిగా ఉంటాయి. ప్రభుల వారు తాను వివాహం చేసుకునే పెళ్లి భార్య గురించి ఆయన వర్ణిస్తూ ఆమె నేత్రములను గురించి కూడా వర్ణించాడు. పరమగీతాలు 7వ అధ్యాయం 1వ వచనము నుండి చెప్పబడిన మాటలు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచూ ఉన్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశం, సమ్మిళిత ద్రాక్షరసము దాని అందు వెలితిపడకుండును గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకు చెవులు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. ఇప్పుడు ఈ రీతిగా చెప్పబడ్డాయి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరమునుతో సమానము అని చెప్పాడు. ప్రియులరా, నీ నేత్రములు
జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు అని చెప్పాడు. ప్రభులు వారు వివాహమాడు పెళ్లి భార్య గురించి వర్ణిస్తూ నేత్రములను గురించి మాట్లాడుతూ అంటాడు, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు అని. అంటే ప్రభు పెళ్ళాడే పెళ్లి భార్య నేత్రాలలో జనపూర్ణము, ప్రజలు ఆ కళ్ళ నిండుకు నిండి ఉండాలి. అంటే దాని అర్థం ఈ లోకంలో నశించిపోతున్నటువంటి అనేక మందిని ఈ కళ్ళు చూడాలి. రకరకాలైన పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారే పడి ఉన్నటువంటి ప్రజలను తన కళ్ళలో చూసి బైబిల్ సెలవిస్తుంది, హెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానమని చెప్పాడు. హెష్బోను పట్టణము అంటే తెలివైన పట్టణము అని అర్థం. 2 తటాకములు అంటే 2 చెరువులు అని అర్థం. అనగా ఈ కళ్ళు ఎప్పుడు కూడా నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు కన్నీరు కార్చే వారుగా ఉండాలని. చెరువుల్లో నీళ్లు ఉంటే ఆ చెరువు కింద ఉన్న భూములన్నీ కూడా పండుతూ ఉంటాయి. రకరకాలైన పంటలు రైతులు పండించుకుంటూ ఉంటారు. ఆ పంటలు పండుతూ ఉంటే ఆ గ్రామమో పట్టణము సుభిక్షంగా ఉంటుంది. ఆ గ్రామంలోనో పట్టణంలోనో ఏమాత్రము కూడా కరువు అనేటటువంటిది ఉండదు. చాలా సంతోషంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. సంఘము అనేటటువంటిది తన కళ్ళలో ఎప్పుడూ నశించిపోతున్న ఆత్మల్ని చూస్తూ కన్నీరు విడిచేదిగా ఉండాలి. ఎప్పుడు సంఘం కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తుందో అప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, నశించిపోతున్న వాళ్ళందరూ కూడా రక్షించబడటానికి అవకాశాలు ఉంటాయి. రకరకాలైన పంటలు పండిస్తారు అంటే రకరకాలుగా మార్చబడుతూ ఉంటారు. ప్రార్థనా పరులుగా లేక వాక్యానుసారంగా జీవించువారుగా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా, ఈ రీతిగా రకరకాలుగా ఆత్మీయతలో ప్రజలు మార్పు చెందుతూ ఉంటారు. ఈ రోజున సంఘాలలో కన్నీటి ప్రార్థన లేదు. చాలా సంఘాలలో పాటలు ఉన్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఏడాదికొక్క పాటని రిలీజ్ చేస్తూ ఉంటాం, దీనికోసం మేమెంతో ప్రార్థన చేస్తాము అని పాటను పాడి రిలీజ్ చేస్తారు. ఎందరో దాన్ని పాడుకుంటారు చాలా చక్కగా. మంచి సంగీతము, శ్రావ్యమైన సంగీతాలతో పాటని సమకూరుస్తారు. తప్పేమీ కాదు. చాలామంది మంచి మంచి ప్రసంగాలు చేస్తారు. చాలామంది ప్రియులరా ఆల్ నైట్ ప్రేయర్లని చెప్పి ఎన్నో ప్రార్థన అవసరతల గురించి ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఈ రీతిగా ఎన్నో కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. ఉజ్జీవ కూటాలని, ఉపవాస కూటాలని ఎన్నో. ప్రియులరా గమనించాలి. అయితే కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తులు సంఘాలలో కనిపించడం లేదు. సంఘమా ఈ రోజున కన్నీళ్లతో ప్రార్థించే సంఘంగా మనం మారితే మీరున్న పట్టణంలోని బీడు భూములన్నీ కూడా మంచి మంచి పంటలతో ఫలిస్తాయి. మారు మనస్సు అనే పంట పండుతుంది. పాప క్షమాపణ అనే పంటలు పండుతాయి. బాప్తిస్మము అనే పంటలు పండుతాయి. పరిశుద్ధాత్మ అనే పంటలు పండుతాయి. అనేక మంది ప్రజలు ఆ రీతిగా మార్పు చెంది సంఘంలో చేర్చబడుతూ ఉంటారు. ఈ రోజున సంఘానికి కావలసింది పాటలో, వాయిద్యాలో
లేకపోతే ఇంకొకటి కాదు. అలాగని పాటలు తప్పని నేను చెప్పను. దయచేసి గమనించాలి. పాటలు మీకున్న తలాంతును బట్టి చక్కగా మంచి సంగీతంతో పాడుతూ ఉంటారు. దేవుడు మీకు ఇచ్చిన తలాంతది. అది కాదు ప్రియులారా, గమనించాల్సింది కన్నీటి ప్రార్థన. సంఘానికి కావలసింది కన్నీటి ప్రార్థన. ఈ రోజున పట్టణంలో ప్రజలు మార్పు చెందాలంటే సంఘము ఏడవాలి. సంఘంలో నీళ్లు ఉండాలి. 2 తటాకములున్నవి అంటాడు. 2 చెరువులు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెరువుల్లాగా తమ కళ్ళను నింపుకోవాలి, ఏడవాలి. ఆ కళ్ళలో కన్నీరు కావాలి అంటే నీళ్ళు ఎక్కడి నుండి రావాలి అని అడగచ్చు. యోవేలు ప్రవక్త చెప్పాడు, తొలకరి వర్షాన్ని కురిపించాడు ప్రభువు, కడవరి వర్షాన్ని కూడా కుమ్మరిస్తాడు. ఆ కడవరి వర్షమైన పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకున్నట్లయితే అప్పుడు ఒక వ్యక్తి కన్నీళ్ళు తన గుండె పగిలి నశించిపోతున్న వారి పట్ల రోదన చేస్తూ ఉంటాడు, ప్రలాపిస్తూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. వింటున్న దైవ జనాంగమా, ఆ రీతిగా మీరందరూ కూడా మార్పు చెందాలి అనేది నా ప్రార్థన. ప్రతి వ్యక్తి కూడా వారి కళ్ళను 2 తటాకములుగా చేసుకొని ప్రభు పాదాల చెంత మొరపెట్టువారుగా, తామున్న గ్రామం కొరకు, పట్టణం కొరకు ప్రలాపించు వారినిగా మీరు కావాలని నా ప్రార్థన. ఆ రీతిగా ప్రతి నేత్రము కూడా జనపూర్ణమైన 2 హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకములుగా మార్చబడుదురు గాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 8వ 9వ అధ్యాయము 8వ వచనములో మాటే మాట్లాడుతూ ఉన్నాను.